తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయినాయి. మే 4th రిజల్ట్. మరి రిజల్ట్ మధ్యలో అందరి చూపు తమిళనాడు ఎలక్షన్స్ మీదే. ఎందుకు అంటే ఎప్పుడూ లేని విధంగా టీవీకే పార్టీ వచ్చింది. ఇటు అన్నా డిఎంకే, డిఎంకే ఈ రెండింటి మధ్య చీలిక ఏర్పడి, అంటే ఈ రెండు పార్టీల్లో కూడా ఓట్లు చీలితే అవన్నీ టీవీకేకి వెళ్తాయి. గేమ్ చేంజర్ గా టీవీకే పార్టీ అంటే తలపతి విజయ్ నిలుస్తాడు. ఇలా కొన్ని సర్వేలు చెప్తున్న మాట. అసలు తమిళనాడులో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎవరికి ఓటేశారని పక్కన పెడితే ఏ పార్టీ లీడ్ లో ఉంటుంది అని సర్వేలు చెప్తున్నాయి. దాని మీద మనం ఈరోజు చర్చించుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సుబ్రాజ్ గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే తమిళనాడు ఎలక్షన్స్ లో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీని అన్నిటిని బేస్ చేసుకుంటే పార్టీ మారుద్ది అని సినీ సెలబ్రిటీ ఒకరు అన్న మాటను చూస్తే పార్టీ మారుద్ది కదా, మార్పు ఉంటుంది అని. సో వెంటనే డిఎంకే పార్టీ పడుకుతుంది, అన్న డిఎంకే పార్టీ వస్తుంది, లేదంటే విజయ్ తలపతి పార్టీ వస్తుందని. అసలు సిచ్యువేషన్ ఏంటి తమిళనాడులో ప్రెసెంట్? ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలని అంచనా వేయటానికి కొన్ని సర్వే సంస్థలు తమ సర్వేల్ని, ఎగ్జిట్ పోల్ సర్వేల్ని బయటపెడుతున్నాయి. దాని ప్రకారం ఏంటంటే, ఒకటి తమిళనాడు రాజకీయాల్లో జయలలిత తర్వాత ఒక విధంగా అన్నా డిఎంకే ఇంతకు ముందు ఉన్నంత బలంగా లేదు. దాంట్లో ఇంటర్నల్ ఫ్యాక్షన్స్, పన్నీర్ సెల్వము, పళనిస్వామి గ్రూపులుగా వెన్నుపడిపోవటం, ఆ తర్వాత కార్యకర్తలు అలాగే నిలబడకపోవటం ఉండటం, నెక్స్ట్ వాళ్ళ ఇంటర్నల్లో రాజకీయమైన వైరుధ్యాలు, ఇంటర్నల్ పార్టీలు, గ్రూప్స్, ఇవన్నిటితోటి ఇంతకు ముందు ఉన్నంత కేంద్రీకృతమైన నాయకత్వ పటిమ, ఒకే దారిలో ముందుండి నడిపించే నాయకుడు అట్లాంటి లేకపోవటం వల్ల సహజసిద్ధంగానే ఏఐడిఎంకేలో కొంత రాజకీయ నాయకత్వ లేమి అనేది వచ్చింది. మనలాగే తమిళనాడు కూడా, మన ఆంధ్రాలో లాగే ఇక్కడ కూడా కేవలం మొత్తం ఒకే మోసపెట్టినట్టు ఉండదు. మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, లేకపోతే మధ్యాంధ్ర, కోస్తా ఇట్లా ఉంటాయి కదా. సేమ్ తమిళనాడులో కూడా నార్త్, ఉత్తర తమిళనాడు, దక్షిణ తమిళనాడు, డెల్టా తమిళనాడు, కూనాడు ఇట్లా ఉంటాయి. ఒక్కొక్క స్థానంలో కొందరికి సహజసిద్ధమైన బలాలు, బలహీనతలు, ఒక్కో ఫలితాలు ఆ ప్రాంతాలను బట్టి, ఆయా కులాలను బట్టి. మన ఆంధ్రప్రదేశ్ కంటే కుల యొక్క ఇవి తమిళనాడులో తక్కువ. కుల ప్రభావం అనుకోండి, కుల పదమైన చీలిక అనుకోండి, అది తక్కువ. మతానికి సంబంధించిన రూళ్ళు అక్కడ పెరియార్ రామస్వామి నాయకర్, ఆయన మహానుభావుడు, ఆయన పెరియార్ అంటే పెద్ద ఆయన కాలం నుంచి ఒక హేతుబద్ధమైనటువంటి సంస్కరణవాదమైనటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు ఆయన. అది భారతదేశంలో ఒక అంబేద్కర్ లాగా, ఒక మన పూలేలాగా ఒక విధమైన విప్లవవాదంతో. అందుకని అక్కడ ముందు నుంచి నాస్తికత్వము, మత భావాల ప్రభావము అక్కడ తక్కువ. సో అందుకని బీజేపీ ఇక్కడ ప్రధానంగా ఏఐడిఎంకేతో పొత్తు కలిసి పోటీ చేస్తుంది. ఇక వీళ్ళది బ్రాడ్ కూటమి డిఎంకేది. ఇప్పుడున్న వస్తున్న ఈ సర్వే యొక్క అంచనాలు వాటిని చూస్తే డిఎంకేకి కంఫర్టబుల్ అంటే అబ్సల్యూట్ లాగా కాకపోయినా ప్రభుత్వం 5 సంవత్సరాలు నడవడానికి సరిపడే స్థానాలు వస్తాయన్నట్టుగానే అంకెలు అవి సూచిస్తున్నాయి. దాని గురించి మనం ముందుగా తర్వాత ఇది మనకున్న ఎగ్జిట్ పోల్ యొక్క నంబర్స్. మొత్తం అసెంబ్లీ స్థానాలు 234. 234 అంటే 118 స్థానాలు, అంటే 116 కంటే 2 ఎక్కువ స్థానాలు. అది కట్ ఆఫ్ పాయింట్. అంటే అంత మ్యాజిక్ మార్క్ దాటాలంటే 118 స్థానాలు వచ్చాయి. సో ఆ రకంగా చూసినా ఇప్పుడు ఓట్ల శాతంని పక్కన పెడితే మళ్ళీ మీరు విచిత్రంగా ఉంటాయి ఓట్ల శాతానికి, సీట్ల శాతానికి. ఇది చూడండి, 3% ఓట్ల శాతం. డిఎంకేకి 40% ఓట్లు వస్తాయని చెప్తున్నారు. ఏఐడిఎంకే కూటమికి 27. ఈ స్పాయిలర్ పార్టీ అంటే ఎక్స్పెక్టర్ అనుకోండి, స్పాయిలర్ పార్టీ అనుకోండి, ఏదన్నా అనుకోండి, టీవీకి 15% ఓట్లు వస్తున్నాయి. ఓట్లు గణనీయంగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 3% ఓట్ల తేడాతో ఇక్కడ 84 నుంచి 135, అంటే 50 స్థానాలు ఎక్కువ వస్తున్నాయి దీనికి. 50 స్థానాలు అంటే టోటల్ స్థానాల్లో 1/3, అంటే 30% సీట్లు పెరుగుతున్నాయి 3% ఓట్లతోటి. 3% ఓట్లు పెరిగితే 30% సీట్లు పెరుగుతున్నాయి. ఇక్కడ ఎక్సెప్ట్
వెస్టర్న్ ఘాట్స్, ఉమ్, ఈస్టర్న్ ఘాట్స్, పళని హిల్స్ కలిసే ప్రాంతం ఉమ్, కూగునాడు అంటారు. అంటే Okay. కోయంబత్తూరు, తిరుపూరు అలా ఇండస్ట్రియల్ బెల్ట్. ఓకే. అక్కడ మాత్రమే ఆ ప్రాంతానికి మాత్రమే తదిమ 5 ప్రాంతాల్లో డిఎంకే ప్రతి చోట లీడ్ లో ఉంది. సౌత్ తమిళనాడులో అంటే మీకు మధురై, ఏ, ఆ, కన్యాకుమారి, డౌన్ సౌత్ అక్కడ చాలా మొత్తం 90% లీడ్ లో ఉంటుంది ఆ ప్రాంతంలో డిఎంకే. ఒక్క కూగునాడులోనే ఈ ఏడిఎంకే మెజారిటీ చూపిస్తాను. ఉత్తర తమిళనాడులో కానీ డెల్టా ప్రాంతం కావేరు ప్రవహించి సముద్రంలో కలిసే తంజావూరు ఉమ్, ఆ ప్రాంతం అంతా మన ఆంధ్రాలో కోస్తా జిల్లాలో అట్లాగే ఉంటాయి వరి పొలాలు. దాన్ని రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అంటారు దాన్ని. అక్కడ చెట్టినాడు హౌసెస్ అవి చాలా బాగుంటాయి. ఆ ప్రాంతంలో అన్ని ప్రాంతాలు తప్ప ఎక్సెప్ట్ గూగునాడు తప్పితే అన్ని చోట్ల డిఎంకేకి లీడ్ ఉంది. అయితే ఈ ఏడిఎంకేకి ఏంటంటే బీజేపీ అండతోటి, బీజేపీ యొక్క బలంతో వాటితోటి ఆ మాత్రం పోటీ ఇవ్వగలిగింది. లేకపోతే దానికి స్వతహాగా అంత శక్తి లేదు. ఎప్పుడైతే పార్టీ దాదాపుగా 2గా చీలిపోయింది, పన్నీర్ సెల్వం ఆల్రెడీ జంప్ కూడా అయిపోయాడు ఏఎండిఎంకి నుంచి. ఇక్కడ శశికళ ఫ్యాక్షన్ కూడా అంత స్ట్రాంగ్ ఏం లేదు అక్కడ. ఉమ్, ఇకపోతే మన విజయ్ ఉన్న టీవీకే ఉమ్, ఆయన చాలా బలంగా యువతలోని, ఐటీ ప్రొఫెషనల్స్ లోని ఒక మంచి మన జనసేన, పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రజారాజ్యంలో ఎట్లా వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకు, ఓటు ఎలా వచ్చారో అట్లాగా ఇది గణనీయమైన టీవీకేకి ఓట్ల శాతం చూస్తే మీరు ఇది గణనీయమైన ఓటు శాతం. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసే ఒక పార్టీకి అంత ఓటు శాతం రావటం చాలా గణనీయం. కానీ సీట్లు వచ్చేటప్పటికి మళ్ళీ 4 to 8. ఇవన్నీ మన భారత రాజకీయాల్లో ఉండే పర్టికులర్గా ఎన్నికల రాజకీయాల్లో ఉండే కీలకమైన ఒక అంశాన్ని. అంటే మీకు రాష్ట్రం అంతా కొద్దిగా ఓట్లు వచ్చినా కానీ ఒక్క చోట అంటే మీకు రాష్ట్రంలో అన్ని చోట్ల 30,000, 20,000, 20,000 అలా వచ్చినా ఒక్క చోట కూడా ఆ మెజారిటీ మార్క్ దానికి మధ్య ఒక సీట్ కూడా రాదు. అంటే సార్ రీసెంట్ గా నేను ఒక సర్వే వాళ్ళు చెప్తున్నది విన్నప్పుడు ఏమంటున్నారంటే, ఏవైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మహిళా రిజర్వేషన్ బిల్ ని డిఎంకే పార్టీ వ్యతిరేకించిందో దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం టీవీకే మహిళలకి ఏవైతే ప్రాధాన్యతలు ఇచ్చారో, సో మహిళా ఓటు అంతా చీలుద్ది అటువైపు వెళ్ళిపోతుంది కాబట్టి గేమ్ చేంజర్ అయిపోతాడు ఆయన. అందుకనే చాలా చోట్ల మారుమూల ప్రాంతంలో ఉండే మహిళలు కూడా ఓటు వేయడానికి వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. చీలుద్దా ఈ చిన్న రీజన్ తో? అట్లని కాదండి, ఇక్కడ మళ్ళీ ఇందాక నేను చెప్పింది భారతదేశం ప్రపోర్షనేట్ అంటే నిష్పత్తి ప్రకారం ఎన్నిక పద్ధతి కాదు. అంటే 100 స్థానాల్లో ఒక్కొక్క స్థానంలో 100 ఓట్లు ఉన్నాయనుకోండి, 100 మొత్తం అసెంబ్లీ స్థానాలు 100 స్థానాల్లో ప్రతి అసెంబ్లీ స్థానంలో ఓట్లు 100 అనుకోండి. మీరు 100 అసెంబ్లీ స్థానాల్లో 40 ప్రతి కాన్స్టిట్యున్సీ 40 తెచ్చుకున్నారు, అన్నిటిలో 40 తెచ్చుకున్నారు. కానీ మీరు ఒక్క స్థానంలో కూడా 51 తెచ్చుకోలేకపోయారు. 2 పార్టీలు పోటీ చేస్తున్నారు, లేదా 4 పార్టీలు 10 పార్టీలు పోటీ చేస్తున్నా సరే ఒకళ్ళకి 39, ఎక్కువ వాటిలో 39, కానీ ఒక 10 స్థానాల్లో వాళ్ళకి 51 వచ్చినాయి. మీకు అర్థమవుతుంది. సో అట్లాగే చాలా బలంగా కొన్ని పార్టీలు ఇతర పార్టీలు ఓడించడానికి కొన్ని పార్టీలు ఉంటాయి, కానీ తమకు తాము గెలవగలిగిన పార్టీలు కావాలి. ఇతర పార్టీలు కమ్యూనిస్టులు గతంలో చాలా చోట్ల అట్లాంటి పాత్ర పోషించేవారు. తమకు తాము గెలవలేరు, కానీ తమ సీట్ల ద్వారా ఇతర పార్టీలను ఓడించగలుగుతారు. సో ఇక్కడ ఎంఐఎం కూడా అట్లాంటి పాత్ర పోషిస్తుంది. అది దాన్నే కొందరు ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు, రకరకాల ఫ్యాక్టర్స్ అంటారు. అట్లా తమిళనాడులో టీవీకి కూడా ఒక ఎక్స్ ఫ్యాక్టరే. అది మీరు చెప్తున్న రకంగా అవుతుందా లేదా అనేది ఫలితాల తర్వాత కానీ తెలుస్తుంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం అట్లాంటిది ఏమీ లేదు అని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే.